Morning we were thinking about the flesh and the spirit. ఉదయకాలం మనం మాంసం గురించి ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉన్నాం. Yeah. We saw the flesh to be like the older son Esau and the spirit to be like Jacob. మరి మాంసాన్నేమో పెద్ద కుమారుడైన ఏశావు గాను, అలాగే ఆత్మనేమో చిన్న కుమారుడైన యాకోబు గాను మనం చూసాం. Yeah, we saw that verse Genesis chapter 25 and verse 23. మనం అది ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం నుంచి ఆ విషయాన్ని మనం చూసాం. The older one will serve the younger. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. That is a plan of God. అది దేవుని యొక్క ప్రణాళిక. Even in our own lives, మన యొక్క జీవితాల్లో కూడా the spirit should rule and the flesh should submit to the spirit. ఆత్మ ఏలాలి, మరి ఈ మాంసం ఆత్మకి లోబడాలి. That is the order God has kept. అది దేవుడు పెట్టిన క్రమం. We should not put the flesh first and spirit next. మనం మాంసాన్ని ముందు పెట్టి తర్వాత ఆత్మని పెట్టకూడదు. Yeah. And we read in we read in Numbers what were the things done by Edomites to Israelites. అలాగే మనం సంఖ్యాకాండంలో ఏదోమీయులు ఇజ్రాయేలీలకు ఏం చేశారో అనే దాని గురించి కూడా మనం చదివాం. Numbers chapter 20 సంఖ్యాకాండం 20వ అధ్యాయం and verses 14 onwards you can read afterwards. తర్వాత మీరు చదువుకోండి 14వ వచనం నుండి. But the sum and substance of this portion is that they don't want to allow the people of God to Canaan. అయితే ఈ లేఖన భాగం యొక్క సారాంశం ఏంటంటే, వారు దేవుని యొక్క ప్రజల్ని ఆ కానాను దేశానికి వారి మార్గం గుండా వెళ్ళడానికి అనుమతించలేదు. They put lot of difficulties for the people of God to move forward. మరి దేవుని ప్రజలు ముందుకు కొనసాగకుండా వారికి ఎన్నో అడ్డంకులు పెట్టారు. The same way our flesh tries to put all difficulties for us to grow in our spiritual life. అదే విధంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగకుండా మాంసం కూడా అనేక అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. We want to please the Lord, మనం ప్రభువుని సంతోషపెట్టాలనుకుంటున్నాం. but our flesh wants to please its own desires. కానీ మన యొక్క మాంసం ఏమో దాని యొక్క కోరికలనే సంతృప్తి పరచాలనుకుంటుంది. We have to understand it very clearly. దీన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. Whenever a desire comes in us, మనలోంచి ఎప్పుడైనా ఒక కోరిక పుట్టినప్పుడు we need to have discernment, మనకు వివేచన అవసరం. whether it is the flesh telling or the spirit telling. ఇది ఆత్మ చెప్తూ ఉన్నాడా లేకపోతే మాంసం చెప్తూ ఉందా? My own spirit, నా సొంత ఆత్మ, my own flesh, నా సొంత మాంసం, and my own spirit should be subject to the spirit of God. నా యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మకు లోబడాలి. When we are born again, మనం తిరిగి జన్మించినప్పుడు we receive the spirit of God, మన దేవుని యొక్క ఆత్మని పొందుకుంటాం. and that spirit of God is in touch with our spirit, ఆ దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో అంటగట్టబడి ఉంటుంది. always trying to lead us to Canaan, ఎల్లప్పుడూ మనల్ని కనాను వైపుకు నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, to the victorious life. జై జీవితంలోనికి. But the flesh says, I won't allow you, కానీ మాంసం ఏమంటదంటే నేను నిన్ను అనుమతించను అని అంటుంది. or at least I will give you all kinds of difficulties, లేదా నీకు కనీసం చాలా రకాల కష్టాలను ఇస్తాను all అంటుంది, kinds of hardships. చాలా ఇబ్బందులను ఇస్తాను. Yeah, that's what we read in Numbers. దాన్ని సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. Yeah, we will not allow you. మేము మిమ్మల్ని అనుమతించము. If you pass through, I will come with the sword against you. మీరు గనక మా దేశం గుండా వెళ్తే మీ మీదకి మేము ఖడ్గంతో వస్తాము. That means I will fight against you. అంటే దాని అర్థం మీకు వ్యతిరేకంగా మేము పోరాడతాం. Again 20th verse, you shall not pass through. అలాగే 20వ వచనంలో మీరు మా దీని గుండా వెళ్ళకూడదు, దాటిపోకూడదు. 20th verse, and Edom came out against him with a heavy force and with a strong hand. అంతటా 20వ వచనంలో ఏదోము బహుజనముతోను మహాబలముతోను బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. Sometimes our flesh comes with a heavy force and a strong hand to prevent us. కొన్నిసార్లు మనల్ని అడ్డగించడానికి మన యొక్క మాంసం ఎంతో బలముగా మనకు ఎదురుగా వస్తూ ఉంటుంది. But that's why the word of God says, crucify the flesh. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, Otherwise మాంసాన్ని సిలువేయండి, otherwise this fellow will become stronger and stronger. లేకపోతే ఈ వ్యక్తి చాలా ఇంకా బలవంతుడిగా అయిపోతూ ఉంటాడు. Put him to death. మరణానికి గురి చేయండి, Crucify. సిలువేయండి. Crucify means సిలువేయడం అంటే don't fulfill its desires. దాని యొక్క కోరికల్ని నెరవేర్చద్దు, Refuse. తృణీకరించండి. Yeah. So 21st verse, thus Edom refused to allow Israel to pass through his territory. కాబట్టి 21వ వచనంలో ఏదోము ఇజ్రాయేలు తన పొలిమేరలో దాటిపోవుటకు సెలవీయలేదు. But people of Israel conquered. కానీ ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని జయించారు. Yeah, they went to the border. వాళ్ళు ఆ పొలిమేరకు వెళ్ళారు. Of course, there they refused to enter
because of unbelief. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి తర్వాత వాళ్ళు దాంట్లో ప్రవేశించలేకపోయారు అనుకోండి, అది వేరే విషయం. But God prepared the next generation. కానీ దేవుడు తర్వాత తరం వారిని సిద్ధపరిచాడు. When the older people were caught in unbelief, ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవిశ్వాసంలో పట్టబడ్డారో, they said that they are disobeying God. వారు దేవునికి అవిధేయత చూపిస్తున్నారని చెప్పబడింది. God prepared a younger generation అప్పుడు దేవుడు తర్వాత వచ్చే తరాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. who had faith విశ్వాసం కలిగిన యవ్వన to తరాన్ని, submit to Joshua యెహోషువకు లోబడే ఆ ఇష్టం and కలిగిన enter into Canaan. కనానులోకి ప్రవేశించడానికి. Yeah. We read another place in the Saul's reign, the first king Saul. మరి సౌలు యొక్క ఏలుబడిలో, మొదటి రాజు అయిన సౌలు ఏలుబడిలో 1 Samuel chapter 14. మొదటి సమూయేలు 14వ అధ్యాయంలో, 1 Samuel chapter 14 మొదటి సమూయేలు 14వ అధ్యాయం and verse 47. 47వ వచనం. 1 Samuel 14 and verse 47. మొదటి సమూయేలు 14వ అధ్యాయం 47వ వచనం. Now when Saul had taken the kingdom of over Israel, he fought against all his enemies on every side, against Moab, the sons of Ammon, Edom. అయితే ఈలాగున సౌలు ఇజ్రాయేలును ఏలుటకు అధికారం నొందిన వాడై నకముఖాల వారి శత్రువులైన మోయాబీలతోను, అమ్మోనీయులతోను, ఎదోమీలతోను, శోభదేశపు రాజులతో, ఫిలిస్తీయులతో యుద్ధం చేశాడు. So King Saul had to fight against the Edomites. కాబట్టి రాజైన సౌలు ఎదోమీల మీద పోరాటం చేయాల్సి వచ్చింది. And King David had to fight against Edomites. అలాగే రాజైన దావీదు కూడా ఎదోమీల పోరాటం చేయాల్సి వచ్చింది. David's son Solomon had to fight against Edomites. మరి దావీదు కుమారుడైన సొలొమోను కూడా ఎదోమీలకు వ్యతిరేకంగా పోరాటం Many other చేయాల్సి kings వచ్చింది. had to fight against Edomites. చాలా మంది రాజులు ఎదోమీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చింది. We'll see how David fought against the Edomites. అయితే దావీదు ఎదోమీలతో ఎలాగ పోరాడాడో మనం చూద్దాం. We turn to 1 Kings మనం మొదటి రాజులు తీద్దాం. and chapter 11. మొదటి రాజులు 11వ అధ్యాయం. 1 Kings chapter 11. మొదటి రాజులు 11వ అధ్యాయం. First Kings chapter 11. మొదటి రాజులు 11వ అధ్యాయం. I'll start reading from verse 15. 15వ వచనం నుంచి నేను చదువుతాను. Yeah. For it came about when David was in Edom, and Joab the commander of the army had gone up to bury the slain and had struck down every male in Edom. దావీదు ఏదోం దేశం మీద యుద్ధం చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారిని అందరినీ హతము చేశాను. And 16th verse. 16వ వచనంలో, Joab and all Israel stayed there 6 months until he had cut off every male in Edom. ఏదోములోనున్న మగవారిని అందరినీ హతము చేయు వరకు ఇజ్రాయేలీలందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచెను. So they never spared anybody. కాబట్టి వారు ఎవరిని వదిలిపెట్టలేదు. Like that we have to identify every desire కాబట్టి in అదే our flesh, మన మాంసంలో ఉన్న ప్రతి కోరికని మనం కనిపెట్టాలి. and we have to put it to death. దాన్ని మరణానికి గురి చేయాలి. That's a real battle, spiritual battle. అది నిజమైన ఆత్మీయ యుద్ధం. Yeah. We read in 1 Kings. మొదటి రాజుల్లో మనం చదువుతున్నాం. Yeah. Chapter 11. 11వ అధ్యాయంలో. Then David did one thing. అప్పుడు దావీదు ఒక పని చేశాడు. What did he do? తను ఏం చేశాడు? 2 Samuel chapter 8. 2వ సమూయేలు 8వ అధ్యాయం. 2 Samuel 2వ సమూయేలు chapter 8 8వ అధ్యాయం and verse 14. 14వ వచనం. 2 Samuel chapter 18 and verse 14. 2వ సమూయేలు 2వ సమూయేలు 8వ అధ్యాయం and verse 14. 14వ వచనం. No. 2 Samuel only. Chapter 18 and verse 14. Yeah. Chapter 18. Yeah. Double it is correct. Sorry. 2nd chapter 8, not 18. Yeah. 2వ సమూయేలు 8వ అధ్యాయం. 8 and verse 14. 8వ అధ్యాయం 14వ వచనం. It is told about David. ఇక్కడ దావీదు గురించి చెప్పబడింది. He put garrisons in Edom. In all Edom he put garrisons, and all the Edomites became
servants to David, and the Lord helped David wherever he went. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమందంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. See, wherever you read this verse like this, the Lord was with David wherever he went. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను అని చదివినప్పుడు We can understand one thing, ఒక విషయాన్ని మనం అర్థం that చేసుకోవాలి. he was doing according to the will of God. అంటే తాను దేవుని చిత్తానుసారంగా చేస్తూ ఉన్నాడు. What was the will of God? దేవుని చిత్తం ఏంటి? That they should rule Edom. వాళ్ళు ఏదోమీయుల్ని ఏలుబడి చెయ్యాలి. Edom should not overcome. ఏదోమీయులు వాళ్ళని జయించకూడదు. And already he had overcome Edom, అప్పటికే వాళ్ళు ఏదోమిని జయించారు. and he did not live like that. అయితే అలా వదిలేయలేదు దాన్ని. He didn't want them to again overpower. మరలా వాళ్ళు వీళ్ళని జయించకుండా చూసుకుంటున్నాడు. So what did he do? కాబట్టి అతను ఏం చేశాడు? He put garrisons. అక్కడ దండును ఉంచాడు. What is this garrisons? ఏంటి దండు ఏంటి? It's a troops. ఒక గుంపు ప్రజలు అనమాట. See, now in Iran, American troops are there. ఇప్పుడు ఇరాన్ దేశంలో అమెరికా వాళ్ళ యొక్క సైనిక దళాలు ఉంటున్నాయి, గుంపులు ఉంటున్నాయి. We had one friend in Ethiopia, ఇథియోపియాలో మాకు స్నేహితుడు ఉన్నాడు. and he was working as a contractor. అక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. And he was working at the American, wherever American troops are there, he will go and look after their construction. ఎక్కడైతే ఈ అమెరికా వాళ్ళు నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ భవనాల నిర్మాణాన్ని ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. And lot of rules are there. అక్కడ చాలా నియమాలు ఉన్నాయి. And around 10 or 15 kilometers, no aircraft should fly over that. మరి 10-15 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడ కూడా పైన విమానాలు కానీ అటువంటివి ఏమీ ప్రయాణం All చేయకూడదు. those places, soldiers will be there with all their warheads. మరి అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా సైనికులు ఆ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటారు. Any plane comes that path, they will shoot. ఆ యొక్క ప్రదేశంలోకి ఏ విమానం వచ్చినా సరే దాన్ని కాల్చిపడేస్తారు. Because US Army has put a garrison there. ఎందుకంటే అక్కడ యుఎస్ వాళ్ళ సైన్యం అక్కడ దండును ఉంచారు. Like that, US has put garrisons in many Gulf countries and other countries. ఆ విధంగా ఈ యుఎస్ వాళ్ళు చాలా గల్ఫ్ దేశాల్లో మిగతా దేశాల్లో వారు దండును ఉంచారు. Why? ఎందుకని? Because that country should not overpower. ఎందుకంటే ఆ దేశం జయించకూడదు వీళ్ళు. Or if that country is aligned with US, other countries should not disturb them. లేదా ఆ దేశాలు యుఎస్ తో పాటు కలిసి ఉంటే గనక మిగతా దేశాలు వాళ్ళని ఇబ్బంది Or పెట్టకూడదు. any war situation comes nearby place, they can send their soldiers very quickly. ఆ దగ్గర ప్రదేశంలో ఎక్కడైనా యుద్ధం వస్తే గనక వారి సైనికులు వెంటనే పంపించేయగలుగుతారు. That is called garrison. వాటిని దండులు అంటారు. So what did David do? మరి దావీదు ఏం చేశాడు? He overcome Edomites, అతడు ఏదోమీయుల్ని జయించాడు. and all the Edomites were serving King David. ఇప్పుడు ఆ ఏదోమీయులందరూ రాజు అయిన దావీదుని They సేవిస్తున్నారు. surrendered their life. వారి జీవితాలను అప్పగించేసుకున్నారు. But David could have easily taken rest in his palace. మరి దావీదు తన యొక్క రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటూ పోవచ్చు. Anyone such and such date they surrendered. పలానా రోజున వాళ్ళు లొంగిపోయారు. Such and such date my flesh has surrendered and it has I am born again and I am committed to the Lord. నేను పలానా రోజు నేను తిరిగి జన్మించాను, నా మాంసం నాకు లోబడిపోయింది, David నన్ను did దేవుడికి not అప్పగించుకున్నాను. sleep. మరి దావీదు అలా నిద్రపోలే. He was very careful. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. He said, anytime this may overpower. ఏదో ఒక సమయంలో ఇది మరలా బలం తెచ్చేసుకో, They may try to fight and overcome me. అది నా మీద దాడి చేసి నన్ను జయించేచ్చేమో. I don't want to be caught unawares. నేను మాత్రం నాకు తెలియకుండా నేను పట్టబడకూడదు. See, one of the schemes of the devil is అపవాది పన్నాగాల్లో ఒక పన్నాగం ఏంటంటే attack at a very unexpected time. మనం ఊహించిన సమయంలో అకస్మాత్తుగా దాడి చేసేస్తాడు. So we have to be very careful. కాబట్టి మనం చాలా జాగ్రత్త మెలకుగా That's ఉండాలి. why we have to be careful all the time. అందుకే ఎల్లప్పుడూ మనం మెలకుగా ఉండాలి. Yeah, very careful. చాలా మెలకుగా. See, very near to our home in Tanjavur. తంజావూరులో మా ఇంటికి చాలా దగ్గరలో. Our house is very near to we have to cross the Air Force. మేము ఆ యొక్క ఎయిర్ ఫోర్స్ని దాటుకుని వెళ్ళాలి. And one of our brothers was working there. అక్కడ మా సహోదరులు ఒకరు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. So what was his work? తన పని ఏంటి అక్కడ? 8 hours. 8 గంటలు. It's a raised platform. పైన బాగా పైకి ఎత్తబడిన ఒక And he has ప్లాట్ఫామ్ to ఉంటుంది. stand there. అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడాలి. Always alert. ఎప్పుడు మెలకుగా సిద్ధంగా In ఉండాలి. between 10 minutes, 15 minutes, if he can get relief, but some other soldier will come and with gun, they're always seeing. మరి 10-15 నిమిషాలు వేరే సైనికుడు వచ్చినప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకుంటాడేమో కానీ ఎల్లప్పుడూ మాత్రం ఆ గన్ పట్టుకుని అలా చూస్తూ ఉండాలి. Why? ఎందుకని? Suddenly Pakistan should not come and put a bomb in the Air Force. మరి అకస్మాత్తుగా పాకిస్తాన్ వచ్చి అక్కడ ఎయిర్ ఫోర్స్ లో బాంబు వేసేయకూడదు. There are 2 Air Force planes there. అక్కడ 2 ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన విమానాలు ఉన్నాయి. Yeah, now and then they take it and they test it and they keep it.
అప్పుడప్పుడు దాన్ని పరీక్షించి తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేస్తూ ఉంటారు. How much amount? ఎంత డబ్బులు For దానికి. just to land take off, it consumes so many tons of petrol. అది పైకి ఎత్తబడ్డానికి ఆ విమానం చాలా టన్నుల పెట్రోల్ దానికి వ్యయమవుతుంది. Yeah. And it will go round and come back. అది అలా తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది. And they have made it in a different way that this aircraft lands and goes underground. మరి దాన్ని వాళ్ళు చాలా ప్రత్యేకంగా చేశారు. ఈ విమానం ఎలా ఉంటుందంటే అది కింద భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా చేశారు. The radar cannot, the equipments cannot detect. కాబట్టి పైన ఉండే ఆ యొక్క పరికరాలు దీన్ని గుర్తించలేవన్నమాట. So it goes underground. కాబట్టి అది భూమి కిందకి వెళ్ళిపోతుంది. So the soldier there always prepared. కాబట్టి అక్కడ ఉన్న సైనికుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా మెలకుగా ఉంటాడు. That is garrison. అది దండు అంటే. It's not that the soldiers will sleep and have a good time there. ఏదో అక్కడ సైనికులు అక్కడ నిద్రపోయి మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారని కాదు. They allowed to be vigilant always. వారు ఎల్లప్పుడూ చాలా మెలకుగా ఉంటారు. That is garrison. అది దండు అంటే. He did not put garrison in one place. కాబట్టి ఇక్కడ దావీదేదో ఒక చోట దండుని He has పెట్టలేదు. put many garrisons. చాలా దండులను ఉంచాడు అక్కడ. See, it is told in plural. He put garrisons in Edom. అతడు ఏదోము దేశం అంతటా కావలి దండుంచెను. In all Edom, he put garrisons. ఏదోము దేశం అంతటా కూడా ఆయన దండులను ఉంచాడు. So the Edomites were afraid and they were servants to David. కాబట్టి ఏదోమీయులు భయపడి దావీదుకి సేవకులుగా దాసులుగా ఉండిపోయారు. And the Lord helped David wherever he went. కాబట్టి దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. What's the spiritual lesson we learn? మరి ఇక్కడి నుంచి మనం నేర్చుకోదగిన ఆత్మీయ పాఠం ఏంటి? Some revival meeting, some conference, some experience you have, and you have put your flesh to death. ఇక్కడ ఒక ఉద్యోగకరమైన కూడిక జరుగుతుంది, ఒక సమాజ కూడిక జరుగుతుంది, మంచి వర్తమానం విన్నాం, అలా అని చెప్పి మాంసాన్ని మరణానికి గురి చేశారు. Lot of temptations, desires came, you have put everything to death. ఎన్నో శోధనలు, ఎన్నో కోరికలు వచ్చే వాటి అన్నిటిని మీరు మరణానికి గురి చేశారు. Oh, they are serving the spirit. ఇప్పుడు అవన్నీ కూడా ఆత్మకు దాసులైపోయాయి. They know that your spirits wants to go to Canaan and progress spiritual life. They are helping you. ఇప్పుడు ఆ ఆత్మ కనాను దేశం వైపు వెళ్ళాలి అని అంటే అవి మీకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాయి. But they should not overpour suddenly, unexpected time. కానీ మనం ఊహించిన సమయంలో అకస్మాత్తుగా అవి మనల్ని జయించకూడదు. Yeah. So we have to put garrisons throughout Edom. కాబట్టి ఏదోము దేశం అంతటా మనం దండులను ఉంచాలి. Edom is our flesh. ఈ ఏదోము మన మాంసం. Yeah, eye is only an area. కన్ను అనేది అందులో ఒక భాగం. The flesh is very powerful through that area. మరి ఈ యొక్క మాంసం ఈ కన్ను విషయంలో చాలా బలంగా ఉంటుంది. Through lusts of the eyes. నేత్రాశ. Yeah, David says, Lord, put God for my eyes. దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా నా కళ్ళకి నువ్వు కాపు కాయి. And for my mouth. నా నోటికి. For my ears. నా చెవులకు. Yeah, we have to put garrisons. మనం అలా దండులను పెట్టాలి. Who are these garrisons? ఎవరి దండులు? We read Philippians chapter 4 and verse 7. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Philippians chapter 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం and 4 and verse 7. 4వ అధ్యాయం 7వ వచనం. The peace of God which surpasses all comprehension will guard your hearts and your minds in Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. The peace of God. దేవుని సమాధానం. That's a garrison. అది దండు. Do you have this garrison in your life? మరి ఈ దండుని మీ జీవితంలో కలిగి ఉన్నారా? That will guard your heart. అది మీ హృదయాన్ని కాస్తూ ఉంటుంది. And your mind. మీ తలంపులు, మీ మనసుల్ని కాస్తుంది. So that the Edomites will not overpower. తద్వారా ఆ ఏదోమీయులు బలం పొందుకోరు. They will not overpower and defeat your spiritual life. మిమ్మల్ని జయించేసి మీ ఆత్మీయ జీవితాన్ని ఓడించకుండా. How the peace of God will be there? ఎలా అక్కడ దేవుని సమాధానం ఉండగలదు? To protect you. నిన్ను కాపాడడానికి. Previous verse. ముందు వచనం చూస్తే, be anxious for nothing. దేనిని గూర్చి చింతపడకుడి. Put everything by prayer and supplication with thanksgiving. Let your requests be made known to God. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. Do you have worries? మీకేమైనా చింతలు ఉన్నాయా? Yeah, we are all tempted to be sad, worried about something. మనం ఏదో ఒక దాని గురించి చింతపడేటట్లు, విచారపడేటట్లు శోధించబడుతూ ఉంటాం. Young people are worried whether will I get a job. యవనస్తులు నాకు ఉద్యోగం వస్తుందా లేదా అని చింతపడుతూ ఉంటారు. And ask the people who got job. అయితే ఉద్యోగం వచ్చిన వాళ్ళని అడగండి. Their worry is whether I will be sacked out. వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఉద్యోగం పోతుందేమో, will I get a promotion? నాకు పదోన్నతి వస్తుందా లేదని భయపడతారు. Will I get a salary hike? నాకు జీతం పెరుగుతుందా లేదని చింతిస్తుంటారు. Will I get a right boy, right girl to marry? నేను వివాహం చేసుకోవడానికి సరైన అమ్మాయి, సరైన అబ్బాయి నాకు దొరుకుతాడా లేదా చింతపడుతుంటారు. అది వాళ్ళకున్న చింతలు. Ask the married people.
వివాహమైన వాళ్ళని అడగండి. You were expecting for a boy, expecting a girl. మేము అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాం, లేదా అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాం. Now you got married. ఇప్పుడు మాకు వివాహం అయింది. Are you free from worry? మీకు చింతలు పోయాయి అని అడగండి. No. లేదు. I want a child. ఇప్పుడు నాకు బిడ్డ కావాలని చింత. When the child is born, బిడ్డ పుట్టిన తర్వాత a lot of worries about the child. ఇప్పుడు చింత గురించి, బిడ్డ గురించి చాలా చింతలు. Child got cold, cough. ఆ పిల్లోడికి ఏమో జలుబు దగ్గు వస్తుంది. Whether we will get a good admission for the child. మరి బిడ్డకి మంచి అడ్మిషన్ దొరుకుతుందో లేదో. Whether he will get a good job, good course, good college. తనకు మళ్ళీ మంచి ఉద్యోగం, మంచి కోర్సు, మంచి కాలేజ్ వస్తుందో లేదో అని చింత. So worry is endless. మరి కాబట్టి చింతలకు Whether he will get a job. అతనికి మళ్ళీ ఉద్యోగం వస్తుందో లేదో. First it was your cycle of worry. మీ మొదటేమో మీ యొక్క పరిధిలో ఉండే చింతలు. Now same worries but slightly shifted to your children. ఇప్పుడు అదే చింతలు కొంచెం స్థానం మార్చుకుని మీ పిల్లల దగ్గరికి వెళ్ళాయి. Whether he will get a right boy, right girl. మరి అబ్బాయికి సరైన అమ్మాయి, అబ్బాయి He will get a right job. సరైన ఉద్యోగం వస్తుందో లేదో. Whether he will get children. అతనికి పిల్లలు పుడతారో లేదో. Like that the circle, same circle goes on shifting. ఇదే ఆ వృత్తం అలాగా మారుతూ వెళ్తూ ఉంటుంది. Worry. చింతలు. Anxious. చింతపడడం. Anxiety. చింత. In Matthew, Jesus says in 6th chapter, 3 times, don't worry, don't worry, don't worry. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య 3 సార్లు చెప్పాడు, చింతపడద్దు, చింతపడద్దు, See the చింతపడద్దు. birds of the air. ఈ ఆకాశ పక్షులను చూడండి. They don't work, they don't sow seeds and they don't harvest. అవేం పని చేయవు, విత్తవు. But yet, the Father in heaven feeds them. కానీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తూ Will ఉన్నాడు. He not feed you? ఆయన మిమ్మల్ని పోషించడా? With your worry, will you be able to increase your height? మీ చింత ద్వారా మీ యొక్క ఎత్తును ఏమైనా పెంచుకోగలరా? No. లేదు. So worry. కాబట్టి చింతలు. Worry comes, your flesh will overpower. కాబట్టి చింత వచ్చినప్పుడు మీ యొక్క మాంసం మిమ్మల్ని జయిస్తుంది. You lose your faith in God. దేవునిలో మీకున్న విశ్వాసాన్ని మీరు కోల్పోతుంటారు. Unbelief comes. అపనమ్మకం వస్తుంది. Fear comes. భయం వస్తుంది. People of Israel lost Canaan because of the fear. మరి ఇజ్రాయేలీలు భయాన్ని బట్టే కానాన్ని పోగొట్టుకున్నారు. They feared the giants. అక్కడ ఉన్న ఆ ఆజానుబాహులను చూసి భయపడిపోయారు. Yeah, we will not be able to kill them. మేము వారిని చంపలేము. There was one young girl in the seashore worrying. That's a story. మరి సముద్రం ఒడ్డున ఒక యవనస్తురాలు, ఒక అమ్మాయి కూర్చుని చింతపడుతూ ఉంది. And she was sitting there with the tears. ఆ కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ అక్కడ కూర్చుంది. Somebody went there and asked, why are you sad? ఎవరో అక్కడికి వెళ్ళి అడిగారు, ఎందుకమ్మా నువ్వు విచారంగా ఉన్నావు? She was telling, ఆమె చెప్తుంది, suppose I get married ఒకవేళ నాకు పెళ్ళి అయితే, and I get a child. నాకు ఒక బిడ్డ పుడితే, The child grows to running and walking stage. బిడ్డ ఎదిగి పరిగెడుతూ నడిచే వయసు వచ్చేటప్పటికి, and we come to the beach for some entertainment. మేము ఏదైనా వినోదం కోసం బీచ్కి వస్తే, the child starts playing in the waves. ఆ బిడ్డ ఆ యొక్క అలల్లో ఆడుతూ ఉంటే, the waves come and take away my child. ఆ అలలు వచ్చి నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాయేమో. and the child dies, what will I do? అప్పుడు బిడ్డ చచ్చిపోతే నేనేం చేయాలి? now worrying. చింతలు అన్నమాట. many of our worries are like that only. మనలో అనేకుల యొక్క చింతలు అలాగే ఉంటాయి. there's a statistics. ఇది మనం చూస్తే లెక్కలు ఇలాగే ఉన్నాయి. things which we fear and worry, మనం దేని గురించి అయితే భయపడుతూ చింతపడుతూ ఉంటాం, 95% does not come to pass. 95% జరగనే జరగవు. it does not come to pass. So statistics. మరి లెక్కలంతా అవే చూపిస్తున్నాయి, They have 95% surveyed జరగవు. with so many people. చాలా మందిలో దాన్ని పరిశీలించి చూశారు. last month what was your worry? మరి గత నెల నీ చింత ఏంటి? and did that happen? అది జరిగిందా? no. జరగలేదు. like that 95% said no. కాబట్టి 95% జరగవు. yeah. so then why should we worry? కాబట్టి ఎందుకు చింతించాలి? and if you keep on worrying, కాబట్టి అలా చింతపడుతూ ఉంటే you go to depression. మీరు అలా కృంగుదలలోకి వెళ్ళిపోతారు. then you have health issues. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి. so many other problems. ఆ తర్వాత ఎన్నో రకరకాల సమస్యలు on వస్తాయి. adding. అలాగా ఒకదాంతో ఒకటి కలుస్తూ ఉంటాయి. the peace of God, కాబట్టి దేవుని సమాధానం, which surpasses all understanding. సమస్త జ్ఞానమునకు మించింది. you explain to a worldly person, he will not be able to understand. ఈ లోకస్తుడికి దాని కనుక వివరిస్తే అతను అర్థం చేసుకోలేడు దాన్ని. they will say you are mad. వాళ్ళంటారు నువ్వు పిచ్చోడు, వెర్రోడు, you are mad about God. నువ్వు దేవుడి గురించి వెర్రి పట్టింది. you say that he will take care, he will take care, he will take అతను చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు అంటూ ఉంటావు వస్తమాను. care. there was one man working in the mines. గనుల్లో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. and for everything he will say thank God, thank God. ప్రతిదానికి దేవునికి వందనాలు, దేవునికి వందనాలు, దేవుని స్తోత్రం అంటుంటాడు. thank God. దేవునికి వందనం. and all the other people workers, they don't have faith in మరి God. మిగతా పనులందరికీ దేవుడిలో ఏం విశ్వాసం లేదు. they used to mock at him, అతన్ని చూసి ఎప్పుడు ఎగతాళి చేసేవారు, ridicule him, తనని హేళన చేసేవారు, they'll speak bad about him, తన గురించి చెడ్డ మాటలు they మాట్లాడేవారు, will not respect him. అతన్ని ఏమాత్రం గౌరవించేవారు always కాదు. say see thank God, thank God, thank God. He's mad after ప్రతిదానికి God. దేవునికి వందనాలు, దేవునికి వందనాలు చెప్తాడు. దేవుడు అంటే పిచ్చి పట్టింది అతనికి. one day what happened? ఒకరోజు ఏం జరిగింది? he came for the work తను పని చేయడానికి వచ్చాడు. and he kept the lunch box. అక్కడ లంచ్ బాక్స్ పెట్టాడు. he was working.
పని చేసుకుంటున్నాడు. And one dog came and took his lunch box and it was running. ఒక కుక్క వచ్చి తన లంచ్ బాక్స్ని తీసుకుని పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. They were all mocking at him. వాళ్ళందరూ అతను చూసి ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉన్నారు. He was saying, thank God, I will. And he was chasing the dog. అతను అప్పుడు కూడా దేవునికి వందనాలు చెప్పుకుంటూ కుక్క వెనకాల పడుతూ He ఉన్నాడు. came out. బయటకు వచ్చాడు. The mines collapsed. ఆ యొక్క గనులన్నీ కూలిపోయి పడిపోయాయి. All others, they died. వాళ్ళందరూ చచ్చిపోయారు. He escaped. అతను భద్రంగా ఉన్నాడు. He thanked God for that also. దాని గురించి కూడా దేవునికి వందనాలు చెప్పాడు. See how God protects his people. చూసారు దేవుడు తన ప్రజలు ఎలా కాపాడుతుంటాడో. Yeah, thank God. దేవునికి వందనం. I don't have worry. నాకేం చింతలు లేవు. Yeah, everything give thanks. ప్రతి దాని విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించండి. Yeah, it will guard your mind and heart in Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి కాస్తాయి. That is one of the garrison in your heart and mind to protect it. మిమ్మల్ని ఆ హృదయాన్ని తలంపుల్ని కాయడానికి ఇది ఒక దండు. No brother, whenever I sit, this worry comes into my heart. లేదు సహోదరుడా, ఎప్పుడు నేను కూర్చున్నా సరే ఆ చింతతో కూడిన ఆలోచనలన్నీ వచ్చేస్తుంటాయి నా Word of హృదయంలో. God has got a solution. అయితే దేవుని యొక్క వాక్యంలో పరిష్కారం ఉంది. Whatever you are thinking. నువ్వేం ఆలోచిస్తున్నా. 8th verse. 8వ వచనం చూడండి. Finally, brothers, చిట్ట చివరికి మెట్టుకు అని ఉంది తెలుగులో. dwell on these things. వీటి యందు అభ్యాసించుకొనుడి, ధ్యానించండి ఉంది. Think of these things. వాటి మీద ధ్యానముంచుడి అని ఉంది ఆ వచనం What you చివరిలో. should think. వేటి మీద ధ్యానం ఉంచాలి. Whatever is true. ఏది యోగ్యమైనదో, whatever is honorable, ఏది మెప్పైనదో, whatever is right, ఏది సత్యమైనవో, whatever is pure, ఏవి మాన్యమైనవో, whatever is lovely, ఏవి న్యాయమైనవో, whatever is of good repute, ఏవి పవిత్రమైనవో, if there is any excellence, ఏదైనా రమ్యమైనవి యోగ్యత కలిగినవి and ఉంటే, if anything worthy of praise, ఆ ఖ్యాతి కలిగినవి ఏమన్నా ఉంటే, dwell on these things. వాటి మీద ధ్యానముంచుడి. Is there anything I can thank God for? దేని గురించైనా దేవుడు కృతజ్ఞత చెల్లించేది ఉందా? Yes, God has given us breath. అవును, దేవుడు మనకు పీల్చుకోవడానికి I ఊపిరిచ్చాడు. can thank God for that. దానికోసం నేను దేవుడు He కృతజ్ఞత has given చెల్లించాను. food, ఆయన ఆహారం ఇచ్చాడు, good legs. మంచి కాళ్ళు ఇచ్చాడు. Yeah, somebody said, I kept on complaining about my shoes. ఎవరు ఇలా అన్నారు, నా షూస్ కోసం ఎప్పుడు నేను ఫిర్యాదులు చేస్తూ ఉండేవాడిని. I didn't get a good shoe. నాకు మంచి షూలు I దొరకలేదు. didn't get a branded shoe. నాకు మంచి బ్రాండెడ్ షూలు Yeah, దొరకలేదు. it's a very cheap shoe. ఇవి చాలా చవక I was షూలు ఇవి. complaining about my shoe నా షూస్ గురించి నేను ఎప్పుడు ఫిర్యాదు చేస్తున్నాను. until I saw a man without leg. కాళ్ళు లేని వ్యక్తిని చూసేంత వరకు కూడా నేను షూస్ గురించి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాను. See, చూడండి, why should we complain about our shoes? కాబట్టి మన షూస్ కోసం ఎందుకు ఫిర్యాదులు There are చేయాలి? people without legs. కాళ్ళే లేని వ్యక్తులు ఉన్నారు. Yeah, there are so many people around us కాబట్టి మన చుట్టూ చాలా మంది ఉన్నారు who are very happy in the Lord. ప్రభువునందు ఎంతో సంతోషిస్తున్నవారు. I think there is one man, I forgot his name. He doesn't have limbs and legs. Yeah. ఒక వ్యక్తికి కాళ్ళు చేతులు కూడా లేవు, నిక్ అనే వ్యక్తికి. So, how happy he is. తను ఎంత సంతోషంగా ఉంటాడు చూడండి. He is preaching the gospel around the world. లోకమందంతటా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే తిరుగుతున్నాడు. He is not having worry. తనకేం చింతలు లేవు. He never has any complaint. తనకి ఎప్పుడు ఫిర్యాదులు లేవు. Why God created me without hands? ఎందుకు దేవుడు నాకు చేతులు లేకుండా Why God సృష్టించాడు? created me without legs? కాళ్ళు లేకుండా ఎందుకు సృష్టించాడు? No complaints. ఏం He ఫిర్యాదులు is లేవు. very happy. చాలా సంతోషంగా ఉన్నాడు. What an encouragement for us. ఎంత ప్రోత్సాహం మనకి. We complain that no, our face is like this, our hair is like this, our hair is 2 inches short. మనం ఎలాంటి ఫిర్యాదులు ఉంటే చూడండి, నా మొహం ఎలాగుంది, నా జుట్టు ఎంతే ఉంది, ఇంత చిన్నగా ఉంది, So many things. ఎన్నో ఫిర్యాదులు. Some people don't have anything to worry. కొంతమందికి చింతించడానికి ఏమీ ఉండవు. They worry that they don't have anything to worry. చింతపడడానికి ఏమీ లేవని చింతపడుతూ ఉంటారు. Yeah. So, these things you think. కాబట్టి వీటి గురించి మీరు ఆలోచిస్తూ ఉండాలి. If you are ధ్యానం not ఉంచాలి. able to think, you write in your notebook. ఒకవేళ మీరు ఆలోచించలేకపోతే వాటిని రాసుకోండి. Whatever is true, ఏవి సత్యమైనవో a రాసుకోండి. list. జాబితా అంతా I రాసుకోండి. am a child of God. నేను దేవుని God బిడ్డని, is my father. దేవుడు నా తండ్రి, He has filled me with the Spirit. ఆయన ఆత్మతో నన్ను I నింపాడు. am a member of his body, నేను the ఆయన church. ఆయన సంఘమైన శరీరంలో నేను భాగమై Don't you ఉన్నాను. think these are all true things? ఇవన్నీ సత్యమని మీకు తెలీదా? I am blessed by God. నేను దేవుడి చేత So దీవించబడినాడు. many things you can write. ఎన్నో మీరు రాసుకోవచ్చు. Meditate on it. వాటి మీద ధ్యానించండి. Whatever is true, ఏవి సత్యమైనవో, whatever is honorable, ఏవి యోగ్యత కలిగినవి, whatever is right, ఏది సరైనవి, న్యాయమైనవి, whatever is pure, ఏవి పవిత్రమైనవి, lovely. ఏవి రమ్యమైనవి. Yeah. There is a song about Jesus. He is so lovely. యేసయ్య గురించి కూడా ఒక పాట ఉంది. ఆయన ఎంతో రమ్యమైన వాడు. Yeah. And whatever is good repute. మరి ఏవి ఖ్యాతి గలవో. Yeah. When somebody says something bad about other person, ఎప్పుడైనా ఎవరైనా వేరే వ్యక్తి గురించి చెడు చెప్తే it is not good repute. అది మంచి పేరు కాదది. It is bad repute. అది ఒక చెడ్డ పేరు. But it keeps on going into your heart. కానీ అది అలా మనసులో వెళ్తూనే ఉంటుంది. Brother, did you hear about anything?
about this brother? సహోదరుడా, ఆ సహోదరుడు గురించి నువ్వు ఏమైనా విన్నావా? No. లేదు. This happened to this brother. ఆ సహోదరుడికి ఇది జరిగింది తెలుసా? Yeah, this happened to this sister. ఆ సహోదరికి ఇది జరిగింది తెలుసా? Something is bad about. కాబట్టి అది ఏదో చెడు జరిగింది. We tell because it is there rotating, revolving in our mind. అది మన మనస్సులో అలా తిరుగుతూనే ఉంది గనక మనం చెప్పేస్తున్నాం. But are we sharing anything? Dear brother, do you know this? మనం ఇలాంటివన్నీ పంచుకుంటున్నామా? సహోదరు నీకు ఇది తెలుసా? This brother has overcome this sin. ఈ సహోదరుడు ఈ పాపాన్ని జయించాడు. This brother has been a witness in the school. ఈ సహోదరుడు స్కూల్లో సాక్షిగా ఉన్నాడు. Witness in the college. కాలేజీలో సాక్షిగా ఉన్నాడు. This song has encouraged this brother. ఈ పాట ఈ సహోదరుని ప్రోత్సహించింది. Or something good repute. అలా ఖ్యాతిగల మంచి పేరున్నవి. అలాంటి పంచుకోవాలి. These are all the ways to put garrisons. కాబట్టి దండుల్ని పెట్టడానికి ఇవే మార్గాలు. Which will protect us. ఇవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. We also read another garrison. మనం ఇంకొక దండును కూడా చూస్తాం. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 10 10వ అధ్యాయం and verse 5. 5వ వచనం. What do we read here? మనం ఇక్కడ ఏం చదువుతున్నాం? I'll read from 3rd verse onwards. 3వ వచనం నుంచి నేను చదువుతాను. It talks about the flesh. అక్కడ మాంసం గురించి, తెలుగులో శరీరం అని ఉంది, అది మాంసం గురించి చెప్తూ ఉంది. Yeah. I'll read the 2nd verse. 2వ వచనం కూడా చదువుతాను. Who regard us as if we walked according to the flesh. మాంస ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు God కారా. is not walking according to the flesh. మేము మాత్రం మాంస ప్రకారం నడుచుకోవట్లేదు. But is challenging those who are telling him. కానీ ఎవరైతే తనని అలా అంటున్నారో వాళ్ళతో సవాల్ చేసి మాట్లాడుతున్నాడు పౌలు. For though we walk in the flesh, we do not war according to the flesh. మేము 3వ వచనం. మేము మాంసయుక్తులమై నడుచుకొనుచున్నను మాంసం ప్రకారం యుద్ధము చేయము. For the weapons of our warfare are not of the flesh. మా యొక్క యుద్ధోపకరణములు మాంస సంబంధమైనవి కావు గాని, but divinely powerful for the destruction of the fortress. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. Next verse I read. ఆ తర్వాత వచనం చదువుతాను. We are destroying speculations and every lofty thing raised up against the knowledge of God, and we are taking every thought captive to the obedience of Christ. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. Maybe difficult to understand this verse. ఈ వచనం బహుశా అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. Paul was imprisoned many times. పౌలు చాలాసార్లు చెరసాలలో పెట్టబడ్డాడు. You know, in those days Israel was under the control of Romans. మీకు తెలుసా, ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు రోమా ప్రభుత్వం కింద ఉండేవారు. And when some people revolt against the Roman government, ఎవరైనా రోమా సామ్రాజ్యానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, or any small country challenging Roman government, లేదా ఏదైనా చిన్న దేశం రోమా ప్రభుత్వానికి సవాలు విసిరింది అనుకోండి, first they will go and destroy their fortress. మొదటగా వారు వెళ్ళి వారి కోటలను పడగొడేస్తూ ఉంటారు. Because every country has got a fortress. ఎందుకంటే ప్రతి దేశానికి కోటలు ఉంటాయి. We live in Vellore. మేము వెల్లూరులో ఉంటున్నాం. Vellore has got a fortress. వెల్లూరులో కూడా ఒక కోట ఉంది. Built by those kings. అప్పట్లో ఉన్న రాజుల చేత నిర్మించబడ్డాయి. Big fortress means all built with the strong stones. పెద్ద పెద్ద కోటలు అంటే పెద్ద పెద్ద రాళ్ళతో కడతారు. And surrounding the fortress a big canal is built. ఆ యొక్క కోట చుట్టూ పెద్ద నీరు ప్రవహించే కాలువ లాంటిది. Inside that wild crocodiles will be there. ఆ నీటిలో మొసళ్ళు కూడా ఉంటాయి. Anybody tries to swim through the canal to go and capture the king, the crocodiles will eat them. ఎవరైనా సరే దాంట్లో ఈత కొట్టుకుని వెళ్ళి రాజుని పట్టుకుందాం అనుకుంటే కనుక ఆ మొసళ్ళు వాళ్ళని పడేసుకుంటాయి. And on the fort I have walked through the fort. ఆ కోట చుట్టూ నేను నడిచాను. And every interval there's a place where soldier will be standing. అక్కడ ప్రతి చోట కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక సైనికుడు నిలబడి ఉంటాడు. అలా That is a fortress. అది కోట అంటే. And Paul says, పౌలు అంటున్నాడు, we will destroy the fortress. కాబట్టి మేము ఆ దుర్గములను, ఆ కోటలను పగలగొడతాం. Because the Roman army first will try to destroy the fortress. ఎందుకంటే ఈ రోమా సైన్యం కూడా ఎలా ఉంటదంటే వాళ్ళ కోటలను మొదలు పగలగొడతారు. Then the king or the emperor will not have any place to hide. No safe place. అప్పుడు ఆ యొక్క సామ్రాజ్య అధిపతికి గాని ఆ రాజుకి గాని దాక్కోవడానికి ఏ ప్రదేశం దొరకదు. And then they will capture the king. అప్పుడు ఆ రాజును పట్టేసుకుంటారు. And all the soldiers. అప్పుడు తర్వాత సైనికుల్ని. And they want to proclaim their victory. ఆ విజయాన్ని కూడా వాళ్ళు ప్రకటించాలనుకుంటారు. What they will do? వాళ్ళు ఏం చేస్తారు? They will go on the important streets. వాళ్ళు ఆ యొక్క వీధుల్లో వెళ్తూ taking the captives. ఆ యొక్క బానిసలుగా పట్టుకున్న all the captives hand will be cuffed in the back.
ఆ యొక్క చెరపట్టిన వాళ్ళందరూ వెనకాల చేతులు కడేస్తారు, remove the dress, వాళ్ళ బట్టలు తీసేస్తారు, put an underwear. వాళ్ళకి అండర్వేర్ వేసేస్తారు. Yeah, then they will make them walk. ఆ తర్వాత వాళ్ళు అలా వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్తారు. What is the meaning? ఏంటి దాని అర్థం? Now they are our captives. ఇప్పుడు వారు మా యొక్క బానిసలు. They cannot wag their tail. Wag their tail. వారు వాళ్ళ తోకలను ఊపడానికి వీల్లేదు. They will have to do what we say. వాళ్ళు మేమేం చెప్తే అది చెయ్యాలి. Might be some of them they take to kill them, కొంతమందిని బహుశా వాళ్ళు చంపడానికి తీసుకెళ్తారు, behead them. వాళ్ళ తలలు తీసేస్తారు. Some of them to put in the prison. కొంతమందిని చెరసాల్లో వేసేస్తారు. That's the captives. ఆ వాళ్ళు చెరపట్టబడిన Paul వాళ్ళు. has seen this scene many times. పౌలు ఇటువంటి దృశ్యాలని చాలా సార్లు చూశాడు. Might be when he was in the prison, he was able to see. బహుశా అతను చెరసాల్లో ఉన్నప్పుడు ఇటువంటి చూసుంటాడేమో. Or he himself was a captive, he would have been taken like that. బహుశా అతను ఒక చెరపట్టబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ విధంగా తీసుకుని పోబడి ఉంటాడేమో. That's why he is telling that. అందుకే ఈ మాట అంటున్నాడు. Yeah, we have weapons కాబట్టి మా దగ్గర యుద్ధోపకరణములు ఉన్నాయి. and they are very powerful to destroy the fortress. అవి ఎంత శక్తి కలిగినవంటే దుర్గములను కోట్లను పడద్రోయ జాలినంత బలం కలవి. Anybody raises their voice against the king, ఎవరైనా రాజుకు వ్యతిరేకంగా స్వరం పైకెత్తితే they will be cut off. వాళ్ళు నరికివేయబడతారు. And he says, any thought, lofty thing raised up against the knowledge of God. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, Yeah, we will take it as a captive. వాటిని చెరపట్టి, Every thought we take captive and bring it to the obedience of Christ. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి తీసుకొస్తారు. The same thing David's garrisons were doing in Edomites. మరి అదే విధంగా దావీదు యొక్క దండు వాళ్ళు ఏదోము దేశంలో చేస్తూ ఉన్నారు. Edomites were actually captives. మరి ఏదోమీలు అక్కడ చెరపట్టబడిన They వాళ్ళు were ఉన్నారు. servants. వాళ్ళు దాసులు. They were serving David. వాళ్ళు దావీదుని సేవిస్తూ ఉన్నారు. Whatever David says, they allowed to do. దావీదు ఏం చెప్తే వారు అది చెయ్యాలి. If somebody raises, no, I will not do. ఎవరైనా సరే నేను ఆ విధంగా చేయను అని లేచారనుకోండి, I will have my way. నాకు నచ్చిన పద్ధతులు నేను వెళ్తాను. Suddenly your flesh raises. కొన్నిసార్లు అకస్మాత్తుగా మీ మాంసం లెగుస్తూ ఉంటుంది. I will love that girl. నేను అమ్మాయిని I ప్రేమిస్తాను, will go after that. నేను ఆ అమ్మాయి వెనకాల I will వెళ్తాను, fulfill my sexual lust. నా యొక్క లైంగిక కోరికలు నేను Till then I తీసుకుంటాను, will not sleep. నేను అప్పటి వరకు నిద్రపోను. It's a thought rising against Christ. అది క్రీస్తుకు వ్యతిరేకంగా పైకి లెగుస్తున్న From ఆలోచన. your flesh it is rising. మీ మాంసంలో నుంచి లెగుస్తుంది. Make it captive దాన్ని చెరపట్టాలి. through the warfare of the spirit అది ఆత్మ యొక్క యుద్ధం. అది and bring it captive to Christ. అది దాన్ని తీసుకుని క్రీస్తునికి లోబడచాలి. Captive to the obedience of Christ. క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. What Christ is telling you to obey. క్రీస్తు ఏం చెప్తున్నాడో దానికి నువ్వు ఇదే I చూపించాలి. will not allow you to raise. నువ్వు పైకి లెగడానికి నేను ఒప్పుకోను. Have you identified in your flesh any thought that comes up? Any sinful thought, it is against Christ. మరి మీ యొక్క మాంసంలో క్రీస్తుకు వ్యతిరేకంగా అలా పైకి లెగుస్తున్న ఆలోచనలు ఎప్పుడైనా మీరు కనిపెట్టారా? Against the obedience of Christ. క్రీస్తుకు లోబడకుండా ఎదురు తిరిగే That ఆలోచన, thought doesn't want to obey to Christ. ఆ యొక్క ఆలోచన క్రీస్తుకు లోబడ్డానికి ఇష్టపడదు. This is called crucifixion. దాన్నే సిలువేయడం అంటాం. This is called the way of the cross. ఇదే సిలువ మార్గం. This is called dying to self. ఇదే స్వయానికి చనిపోవడం. This is called putting flesh to death. దీన్నే మాంసాన్ని మరణానికి గురి The చేయడం. garrisons are doing. ఈ దండు అది చేస్తూ ఉంటుంది. Anybody, "Hey, why are you beating him?" ఎవరైనా సరే, ఎందుకు అతను కొడుతున్నారు మీరు? He raised himself against David. ఎందుకంటే ఇతను దావీదుకు వ్యతిరేకంగా పైకి లేచాడు. And they are using warfare. అప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. And they will leave him only when he says, no, I will obey David. వాళ్ళు ఎప్పుడు వదులుతారంటే, లేదు నేను దావీదుకు లోబడతాను, ఏం చెప్తే I humble myself. నన్ను నేను తగ్గించుకుంటున్నాను. Then they leave him. అప్పుడే వాళ్ళు వదులుతారు. How are we dealing the thoughts that rise against Christ? కాబట్టి క్రీస్తుకు వ్యతిరేకంగా లెగుస్తున్న ఆలోచన విషయమై మనం ఎలాగా ప్రవర్తిస్తున్నాం. So this is about thought. కాబట్టి ఆలోచన గురించి ఇది. This is a garrison in our thought. ఇది మన ఆలోచనలో ఉండే దండు. Earlier we have seen garrison for our heart and mind. మనం ఇంతకు ముందు మన యొక్క హృదయాలకి తలంపులకి సంబంధించిన దండును చూసాం. Heart and mind tend to worry and get depressed, discouraged. ఈ హృదయము ఆలోచన చింతపడడానికి శోధించబడి నిరుత్సాహపడుతుంటాయి. Here it wants to raise against Christ. Thought of pride. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇది క్రీస్తుకు వ్యతిరేకంగా లెగడానికి ప్రయత్నిస్తుంది. అంటే చాలా గర్వం ఉంది ఇక్కడ. Yeah. So this is a garrison. కాబట్టి ఇక్కడ ఉన్న దండు ఇది. Then we read 1 Peter chapter 1. తర్వాత మనం 1 పేతురు 1వ అధ్యాయంలో ఈ విధంగా చదువుతాం. 1 Peter chapter 1. 1 పేతురు 1వ అధ్యాయం. Here also it talks about the lust. ఇక్కడ కూడా ఇచ్చల గురించి చెప్తూ ఉంది. 1 Peter 1 పేతురు chapter 1 and verse 13. 1వ అధ్యాయం 13వ వచనం.
Prepare your minds for action. Keep sober in your spirit. Fix your hope completely on the grace to be brought to you at the revelation of Jesus Christ. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. Yeah. Gird up the loins of your mind. ఈ యొక్క మీ మనస్సు అను నడుము కట్టుకొని, In Tamil it is very clear. తమిళ్ చాలా స్పష్టంగా ఉంది. Yeah. Gird up the loins of your mind. మీ మనస్సు యొక్క నడుము దట్టు లేకపోతే బెల్ట్ లాంటిది అది కట్టుకోండి. So, how to gird up the loins? కాబట్టి ఈ నడుము కట్టుకోవడం అంటే ఏంటి? I have seen some children come and play and dance. కొన్నిసార్లు పిల్లలు ఆడడానికి లేకపోతే ఇక్కడ డ్యాన్స్ వేయడానికి వస్తూ ఉంటారు. They do some choreography. ఏదో కొరియోగ్రఫీ ఏదో చేసిన దాన్ని వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు. Costly cosmetics. చాలా ఖరీదైన వస్త్రాలు కానీ It's a school function. ఆభరణాలు స్కూల్లో జరుగుతున్న All కార్యక్రమం. the parents have come, they are watching. మరి ప్రతి తల్లిదండ్రులు అందరూ వచ్చి దాన్ని చూస్తూ ఉన్నారు. Every parent's eye will be on their children or grandchildren. చూడండి అక్కడ తల్లిదండ్రులు కానీ తాతలు కానీ అమ్మమ్మలు నానమ్మలు కానీ వాళ్ళ పిల్లల్నే చూస్తుంటారు, వాళ్ళ మనవలు How he మనవరాలే is చూస్తారు. performing వాళ్ళు తను ఎలా చేస్తున్నాడు, and whether others are appreciating. ఇక మిగతా వాళ్ళు అతను మెచ్చుకుంటున్నారా With లేదా. all cosmetics, suddenly the dress is loose and it falls down. మరి వేసుకున్న The బట్టలు skirt falls down. అది లూజ్ అయిపోయి సడన్ గా ప్యాంటో లేకపోతే స్కర్ట్ జారి పడిపోయింది. Poor child in the stage when all the lights and camera, everything is there. How she would feel. ఆ అబ్బాయి పాపం ఆ స్టేజ్ మీద లైట్లు కెమెరాలు అన్నీ ఉన్నాయి, ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది తనకి. Some children they pull and they try to tie, but they can't tie it perfectly. They don't know. కొంతమంది పిల్లలేమో వాళ్ళు పైకి లేపుకుని దాన్ని కట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళకి సరిగ్గా Again కట్టుకోవడానికి it falls. మరలా పడిపోతూ ఉంటుంది. How she will complete the dance. మరి ఆ డాన్స్ ఎలా పూర్తి చేయగలుగుతాడు. Some children they will cry and come out. కొంతమంది వాళ్ళు ఏడ్ చేసి బయటకు వచ్చేస్తారు. Somehow some children manage. కొంతమంది పిల్లలు అయితే ఏదోలా చేసేస్తారు. So a soldier is fighting. ఒక సైనికుడు Suddenly it happens to his dress. What will happen? అతని ప్యాంట్ కూడా జారిపోతే ఎలా ఉంటుంది. He will not be able to fight. He has to pull his pant. యుద్ధం చేయలేడు, తను ప్యాంట్ పైకి లాక్కుంటూ ఉండాలి. We were in NSS, NCC. బ్రదర్ ఎన్సీసీలో ఉన్నారు. We had a NCC master. ఎన్సీసీ మాస్టర్ ఉండేవారు మాకు పైన. Well built up body. చాలా శరీరం ఆకారంతో. Our students call him as Jeevan. మా విద్యార్థులందరం కలిపి అతను జీవన్ అని పిలిచేవాళ్ళం. Yeah, his name is Rajamanikam. అతని పేరు రాజమాణిక్యం, But they call him Jeevan. కానీ ఆయన్ని వారందరూ జీవన్ అని పిలిచేవారు. Why? ఎందుకని? Because he's a physical director and also NCC officer. ఆయన ఫిజికల్ డైరెక్టర్ అలాగే ఎన్సీసీ ఆఫీసర్ కూడానని. And he has got an office. ఆయనకు ఒక ఆఫీస్ ఉంది. He has got a big table like this. ఇలాంటి టేబుల్ పెద్దదోటి ఉంది. And he has got all the Christian magazines put on that, and a spring is there. తన యొక్క టేబుల్ మీద మొత్తం క్రైస్తవ పత్రికలు మ్యాగజైన్స్ అన్నీ ఉండి ఒక స్ప్రింగ్ కూడా ఉంటుంది. He had a burden. ఆయనకు ఒక భారం ఉంది. He was very bold. చాలా ధైర్యంగా ఉండేవాడు. And no students know, they come the interval time and they read some of the testimonies and magazines. కొంతమంది విద్యార్థులు ఆ విరామం సమయంలో వచ్చి అక్కడ కొన్ని పత్రికలు తీసుకుని అలా చదువుతూ ఉంటారు. Some titles they have seen with the Jeevan word. ఏదో ఒక పుస్తకం పత్రిక మీద జీవన్ అనే ఒక టైటిల్ చూసేవారు. So they have given a nickname, Jeevan. కాబట్టి ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టేశారు, జీవన్ అని. Good to get a name like that. అటువంటి పేరు పొందుకోవడం ఎంతో మంచిది. What nickname people are calling you? మిమ్మల్ని ఏ పేరు పెట్టి ప్రజలు పిలుస్తున్నారు, Yeah, that reveals who you are. అది నువ్వు ఏంటో అది చూపిస్తుంది. And he will come at the time of NCC parade. మరి ఎన్సీసీ పెరేడ్ జరిగినప్పుడు వస్తాడు ఆయన. Yeah, he will check the shoe for the polish. షూ పాలిష్ చేసిందా లేదో చూస్తాడు. Next thing he will pull the belt and see whether it is loose or tight. తర్వాత బెల్ట్ లాగి చూస్తాడు మరి టైట్ గా ఉందా లేదని. If he pulls like that, he will do like this. ఆయన బలంగా లాగితే ఆ విధంగా మనిషి ఊగుతాడు అనమాట. He has got so much energy. ఆయనకి చాలా బలం ఉంది, Yeah, అందుకే అలా belt should ఊగుతాడు. not be loose. కాబట్టి బెల్ట్ లూజ్ గా ఉండడానికి వీల్లేదు, Correctly tight. అది సరిగ్గా టైట్ గా ఉండాలి. And it should be polished. మరియు దానికి కూడా పాలిష్ You పెట్టి have to ఉండాలి. apply brasso. దానిపైన బ్రాసో Brasso and some cream for the బ్లాక్ Blanco. I don't know. Blanco. ఆ లెదర్ దానికేమో కొంచెం పాలిష్ చేయాలి. ఆ బెల్ట్ బకిల్ కూడా అదంతా Those days పాలిష్. not leather. We don't have so much money. It is made up of some cloth like thing. Okay. Yeah, Ah, canvas. yes, Canvas. సో అది గుడ్డతో చేసింది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా నీట్గా పెట్టుకోవాలి. So in the NCC itself, they are training the people to be soldiers. They give training on how to put the belt. కాబట్టి ఎన్సీసీలోనే వాళ్ళు సైన్యంలో ఎలా ఉండాలి సైనికులుగా అనే దానికి అప్పటి నుంచి తరఫీదు ఇచ్చేస్తూ ఉంటారు. That is the meaning of gird up your loins. అదే దీని అర్థం, మీ మనస్సు అనే నడుము కట్టుకొని. Loin is the hip side loin. ఇక నడుము అంటే ఈ నడుము ఈ మన దగ్గర. That is truth. Truth is the belt. సత్యం అనే దట్టు అంటే బెల్ట్. And our mind has got a hip అలాగే మన మనసుకు కూడా ఒక నడుము ఉంది. and it has to be tight.
అది కూడా సరిగ్గా గట్టిగా పట్టుకుని ఉండాలి with the word of God. దేవుని యొక్క వాక్యం చేత. It should not be loose. అది లూజ్ గా ఉండకూడదు. If it is loose, that is called compromise. ఒకవేళ అది లూజ్ గా ఉందనుకోండి దాన్ని రాజీ పడ్డం అంటారు. Compromise is sin. రాజీ పడ్డం అనేది పాపం. It should be tight. అది సరిగ్గా టైట్ గా So, పెట్టాలి. what type of thoughts enter into your mind? కాబట్టి మీ మనసులోనికి ఏ రకమైన ఆలోచనలు వస్తున్నాయి, What type of pictures you see in your mobile? మీ మొబైల్లో ఏ రకమైన చిత్రాలు మీరు చూస్తున్నారు, What type of pictures you see in your laptop? మీ ల్యాప్టాప్లో ఎటువంటి చిత్రాలు చూస్తున్నారు, What type of pictures you see in your Facebook, మీ ఫేస్బుక్లో ఎటువంటి చిత్రాలు చూస్తున్నారు, social media? సామాజిక మాధ్యాల్లో. At the time, do you have the gird up loined tightly? ఆ సమయాల్లో మీ యొక్క నడుములు బలంగా కట్టుకుని ఉన్నారా? Anything which tempts your flesh, switch off, change it. మీ మాంసాన్ని శోధించేది ఏదైనా సరే దాన్ని వెంటనే అక్కడ మార్చేయండి, స్విచ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే Change it quickly వెంటనే మార్చేయండి. so that it doesn't go in. అప్పుడు తద్వారా అది లోపలికి వెళ్దు. Yeah. Fight it with the word of God. దేవుని వాక్యంతో దాన్ని పోరాడండి. Immediately, with a few seconds, bring up a word of God and fight it. కొద్ది క్షణాల్లోనే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చి దాంతో పోరాటం చేయండి. That is fighting the warfare. అదే యుద్ధం చేయడం అంటే. Bringing that thought to the captivity of the obedience of Christ. క్రీస్తుకు లోబడినట్లు ఆ ఆలోచనలు చెరపట్టి తీసుకురావడం అంటే అదే. Yeah. That is another garrison. కాబట్టి అది మరొక దండు. Then we read in Ephesians chapter 6. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో విధంగా Actually, all warfare equipments are explained there. అక్కడ యుద్ధానికి సంబంధించిన ఆ యొక్క పరికరాలు అవన్నీ కూడా వివరించబడ్డాయి. You all know that. మీ అందరికీ తెలుసు అది. Young people, will you tell one by one? యవనస్తులు మీరు ఎవరైనా ఒకదాంతో ఒకటి చెప్తారా? Protection God has given young sisters. దేవుడు మనకి ఇచ్చిన ఆ సంరక్షణ సంబంధించిన Starting from first. Helmet of salvation. Very good. Helmet of salvation. మొదటి రక్షణ అనే శిరస్త్రాణము. Huh? Sword of sword. Word of sword. Yeah. Sword, which is the word of God. Sword of the Spirit, which is the word of God. Yeah. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. 1.1%. ఒక వ్యక్తి ఒక పాయింట్ చెప్పండి. Yeah. Breastplate of righteousness. Young sister. Young brother. యవనస్తులు. Praise God, you are young only in your spirit. Yeah. Young brothers, young sisters. యవన సహోదరులు సహోదరులు ఎవరైనా చెప్తారా? ఈ ఒకదానితో ఒకటి Sword of the చెప్పండి. Spirit and ఆత్మ ఖడ్గం గురించి చెప్పారు. helmet of salvation. రక్షణ శిరస్త్రాణం గురించి చెప్పారు. Breastplate of righteousness. అలాగే నీతి అనే మైమరువు గురించి Any చెప్పారు. other? Belt of truth. Yeah. సత్యమును దట్టి. Yeah. Belt of truth. Yeah. Huh? Shield of faith. విశ్వాసమైన డాలు. Yeah. Then ఇంకా with that can you run? దాంతో మీరు పరిగెట్టగలరా? Yeah. Shoe. Yeah. పాదరక్షలు కావాలి. Yeah. Preparation for the peace of the gospel. Yeah. Shoe. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. It's not ordinary shoe. అది మామూలు షూ కాదు. Nowadays, no, for stylish, no, there's thin shoes. If you do like that, it will break. ఇప్పుడు చాలా పలచని షూలు వస్తున్నాయి, ఇలా పట్టుకుంటే ఇరిగిపోతాయి. No, it talks about the military shoe. ఇది మిలిటరీ షూ గురించి మనం Very మాట్లాడుతున్నాం. strong. అవి చాలా బలంగా ఉంటాయి. In the snow, in the rock, in the thorns, everywhere it can tread. మంచులో కానీ బండల్లో కానీ ఎక్కడైనా సరే దాంతో నడిచేయచ్చు. Tell me anywhere, I'll go, I am prepared. ఎక్కడికైనా చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను, వెళ్ళిపోతాను. Yeah, spiritual life, we have to have that shoe. ఆత్మీయ జీవితంలో అటువంటి పాదరక్షలు మనం కలిగి ఉండాలి. షూని. Send me anywhere, Lord, I will go. ప్రభు నువ్వు ఎక్కడికైనా పంపించు ప్రభు, నేను I'm వెళ్ళిపోతాను. ready. నేను సిద్ధంగా ఉన్నాను. Yeah, preparedness. అలా సిద్ధంగా I'm ఉన్నాను. available, Lord. నేను సిద్ధంగా అందుబాటులో ఉన్నాను ప్రభు. So these are all the arms. కాబట్టి ఇవన్నీ ఈ మనం ధరించుకోవాల్సిన But సర్వం కవచాలు. you forgot about one కానీ ఒక దాని గురించి మీరు మర్చిపోయారు. which God has given for our back. మన వీపు వెనకాల ఇచ్చింది. Yeah, He didn't give anything for the back. ఆయన వెనక పెట్టుకోవడానికి ఏమీ ఇవ్వలేదు. So God has so much confidence that none of you will go back. అంటే దేవుడికి ఎంత నమ్మకం ఉందంటే మీలో ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి When వెళ్ళిపోరు a అనే war నమ్మకం. comes, we will not show our back. యుద్ధం వచ్చినప్పుడు మనలో ఎవ్వరం కూడా వెన్ను చూపించాం. That's why God has not given any protection for our back. అందుకే దేవుడు మన వెనకాల కాపాడుకోవడానికి ఏమీ ఇవ్వలేదు. Often I remember about Nehemiah. తరచుగా నేను నెహమ్యా గురించి ఆలోచిస్తూ ఉంటాను. Yeah, when he was building the wall, తన గోడని నిర్మిస్తూ ఉన్నప్పుడు Sanballat, Tobiah, many people came and started discouraging him. అక్కడ సన్బలాతు, టోబియా వీళ్ళందరూ వచ్చి అతను ఎంతో They నిరుత్సాహపరిచారు. said, we will break it. వాళ్ళు వచ్చి మేము దాన్ని పడగొడేస్తాం We అన్నారు. will destroy the wall. మేము దాన్ని నాశనం చేస్తాం ఈ గోడను అన్నారు. Even if a fox goes up, this will break. So much discouragement. వాళ్ళు ఎంత నిరుత్సాహపరిచేవారు అంటే నక్కొచ్చి దీని గుద్దేసి The idea is Nehemiah should run away
without completing the project. వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే నెహమ్యా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేయకుండా ఈ గోడ కట్టకుండా వెళ్ళిపోవాలని. What did Nehemiah say? అయితే నెహమ్యా ఏమన్నాడు? Will a man like me run away? నాలాంటి వ్యక్తి పారిపోతాడా? I will not run away. నేను పారిపోను. Such a bold person. అటువంటి ధైర్యం కలిగిన You వ్యక్తి. should tell the devil. అపవాదితో మీరు చెప్పాలి ఆ విధంగా. Will I run away? నేను పారిపోను. No, I will not run. నేను పారిపోను. Any temptation, ఏ శోధనైనా సరే, any trial, ఏ శ్రమ అయినా any సరే, problem you put on my way, నా మీద ఏ ఇబ్బంది నువ్వు సమస్య పెట్టినా I will not turn back. నేను వెను తిరగను. Yeah. In a very tribal village in India, మరి ఇండియాలోని ఎక్కడన్నా ట్రైబల్ gospel పల్లెలు was చూస్తే preached అక్కడ సువార్త ప్రకటించబడినప్పుడు and one man accepted Christ. ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించాడు. And through him, his family accepted Christ. అతన్ని బట్టి అతని కుటుంబం కూడా క్రీస్తుని అంగీకరించింది. They wanted to deny him. వారు ఆయన్ని The ruler అక్కడున్న ఏ ప్రదేశాన్ని ఏలే వ్యక్తి వాళ్ళని wanted తృణీకరించాడు. him to deny Christ. ఆ వ్యక్తి యేసుని తృణీకరించాలని కోరుకున్నాడు. He said no. అయితే అతను అన్నాడు లేదు కుదరదన్నాడు. They said, in front of you we will kill your wife. నీ ఎదుటి నీ భార్యను చంపేస్తాం. He said no. అయినా సరే నేను వదలనన్నాడు. They killed his wife. తన భార్యను చంపేశారు. They said, we'll kill your child. నీ బిడ్డను కూడా చంపేస్తామని చెప్పారు. At the time only this song was sung. అప్పుడే ఈ పాట పాడబడింది. I have decided to follow Jesus. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అంటే యేసుని వెంబడిస్తాను. No వెను తిరగను turning అని. back. వెను తిరగను. Even if you take away my life, my son's life, my wife's life, no turning back. నా జీవితం తీసేసిన, నా కుమారుడు, నా భార్య జీవితాన్ని తీసేసిన, నేను మాత్రం వెను తిరగను. Such a strong faith he had. అటువంటి బలమైన విశ్వాసం తను కలిగి You ఉన్నాడు. go to YouTube and search who composed this song, how this song was born. మరి ఈ యూట్యూబ్ లోకి వెళ్ళి ఈ పాట ఎలాగా చేయబడింది, ఎవరు చేశారని మీరు చూడండి. I have decided to follow Jesus. I have decided to follow Jesus. To follow Jesus. No turning back. No turning back. No turning back. No turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back. No turning back, no turning back. So, that should be our decision. కాబట్టి మన నిర్ణయం అలా ఉండాలి. That should be our spirit. అది మన ఆత్మయ్య ఉండాలి. Lord, I will not turn back. ప్రభువా నేను వెను తిరగను. Yeah. Whatever the devil may say, అపవాది ఏం చెప్పినా, whatever may be the attractions, ఆకర్షణలు ఏదైనప్పటికీ I will not turn back. నేను మాత్రం వెను That's తిరగను. why God has not given any device to protect our back. అందుకే మన యొక్క వెనుకాల మనల్ని కాపాడడానికి దేన్ని ఆయన ఇవ్వలేదు. No, Peter, పేతురు, Jesus said, the devil is going to swift you. యేసే అంటున్నాడు అపవాది నిన్ను పట్టి జల్లించడానికి చూస్తున్నాడు. He said, I will not leave you. Even if I have to die with you, I will not leave you. పేతురు అంటూ ఉన్నాడు నీ కోసం చనిపోవాల్సి వచ్చిన చనిపోతాం తప్ప నిన్ను మాత్రం వదలను అన్నాడు. What did Jesus say? అయితే యేసు ఏమన్నాడు? Satan got permission. దేవుడికి సాతాను అనుమతినిచ్చాడు. Like God gave permission to Satan to swift Job. ఎలాగైతే యోబుని జల్లించడానికి సాతానుడికి దేవుడు ఎలా The New అనుమతించాడు Testament అలాగే is recorded about Peter. Devil got permission to swift Peter. అలాగే కొత్త నిబంధనలో అపవాదికి అనుమతి ఇవ్వబడింది పేతురుని జల్లించడానికి. And he denied Jesus. 3 times he denied Jesus. యేసయ్యని 3 సార్లు తను తృణీకరించాడు. And he thought his helmet is cracked. తను అనుకున్నాడు తన యొక్క రక్షణ పగిలిపోయింది, తన హెల్మెట్ పగిలిపోయింది అనుకున్నాడు. And the devil put on arrow, helmet broke. మరి అపవాది బాణం వేశాడు, ఆ యొక్క హెల్మెట్ శిరస్త్రాణం పగిలిపోయింది. Righteousness broken. మరి యొక్క నీతి కూడా విరిగిపోయింది. Belt got broken. ఆ యొక్క దట్టి బెల్ట్ కూడా పగిలిపోయింది. The buckles. ఆ బకిళ్ళు అవన్నీ. Because he said to the servant, I do not know this man. ఎందుకంటే తన యొక్క ఒక పనికత్తితో అంటాడు ఈ వ్యక్తి ఎవరు నాకు తెలియదు అన్నాడు. Is it truth? ఇది సత్యమా? No, it is not true. అది సత్యం కాదు. 3.5 years he was the disciple. 3.5 సంవత్సరాలు శిష్యుడిగా The ఉన్నాడు. moment he told, I do not know this man, మరి ఆ వ్యక్తి నాకు తెలియదు అని చెప్పిన క్షణం his buckles got detached, the belt also gone. తన యొక్క బెల్ట్ పోయింది, బక్కిళ్ళు కూడా విరిగిపోయింది. Then God called him to preach the gospel. I will make you fishers of men. అయితే దేవుడేమో అతన్ని పిలిచాడు, మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా చేస్తాను సువార్త Now he called other disciples and said, no, we'll go back to fishing fish.
అయితే ఇప్పుడు తిన ఏం చేస్తున్నాడు, మిగతా శిష్యులు కూడా పిలిచి మన చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాం. So almost one after the other, all the warfares he lost. ఆ యొక్క యుద్ధోపకరణాల్లో ఒకటితో ఒకటి అన్నిటిని తను కోల్పోయాడు. But Jesus said, కానీ యేసే అన్నాడు, I prayed for you నీకోసం నేను ప్రార్థన చేస్తాను, that you will have one protective device నీ దగ్గర with you. నీతో పాటు నేను కాపాడడానికి ఒక్క పరికరం ఉంటుంది. What is that device? ఏంట పరికరం? Shield. డాలు. Shield of faith. విశ్వాసం అనే డాలు. Even if you lose all these things, ఇవన్నీ నువ్వు పోగొట్టుకున్నా you can still protect yourself. కానీ నువ్వు కాపాడుకోవచ్చు. Yeah, when arrow is coming to head, నీ యొక్క తల దగ్గరికి ఒక బాణం వస్తే you can protect with the shield. ఈ యొక్క డాలుతో When it comes to the chest, నీ ఛాతి మీద కానీ బాణం వస్తుంటే you can protect your chest. నీ యొక్క ఛాతిని కూడా నువ్వు కాపాడుకోవచ్చు. Hip you can protect. నీ యొక్క నడుమును కాపాడుకోవచ్చు. Leg you can protect. నీ కాళ్ళు కాపాడుకోవచ్చు. So this is the armor of all armors. కాబట్టి ఇది మిగతా అన్ని కవచాలు లేకపోతే యుద్ధోపకరణాల కంటే ఇది ఒక పెద్ద యుద్ధోపకరణం. What is that faith? ఏంటి విశ్వాసం? Yeah, I am still, Jesus loves me. ఇంకా యేసే నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. That's why when he was in the boat, అందుకే ఆయన తను ఆ పడవలో ఉన్నప్పుడు it's John who saw, hey, that is Jesus. యోహాన్ చూశాడు యేసు అక్కడ ఉన్నాడని. And if he has lost even the faith, తను గనక ఆ విశ్వాసం కూడా కోల్పోయి ఉంటే he would have jumped into the water తను నీళ్ళలో దూకి and would have swam to the other side. వేరే వైపు పారిపోయి ఉండేవాడు. But now he comes close to Jesus. ఇప్పుడు తను యేసయ్యకి దగ్గరగా వచ్చాడు. Because boat is heavy with the fish, so it may take some time. Let me go extra 5 minutes, I'll get to with Jesus. He comes swimming fast. ఎందుకంటే ఆ పడవ నిండా చేపలు ఉన్నాయి కాబట్టి అది వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. నేను త్వరగా ఈత కొట్టుకుని యేసే దగ్గర త్వరగా 5 నిమిషాలు ముందు వెళ్ళిపోతే ఎక్కువ సమయం గడపచ్చు. He comes to Jesus. యేసే దగ్గరికి వచ్చాడు. That is the result of the faith. విశ్వాసంకి వచ్చే ఫలితం ఇది. I have completely lost my life. నా జీవితాన్ని పూర్తి పోగొట్టుకున్నాను. Completely backslid. పూర్తిగా వెనక దిగజారిపోయాను. I lost my helmet, lost my righteousness, lost the truth, lost the shoe, everything I lost. నా శిరస్త్రాన్ని పోగొట్టుకున్నాను, మైమరువును పోగొట్టుకున్నాను, ధట్టిని పోగొట్టుకున్నాను, పాదరక్షలు పోగొట్టుకున్నాను. But somehow when I saw my hand, the shield was there. కానీ నా చేతిని చూస్తే మాత్రం ఆ డాల్ అక్కడే ఉంది. It's because Jesus has prayed for me. ఎందుకంటే యేసే తన కోసం ప్రార్థన చేశాడు. He loves me. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. So he came close to Jesus. అందుకని యేసయ్యకి దగ్గరికి He వచ్చేసాడు. was revived తను ఉజ్జీవింప చేయబడ్డాడు. and he became a mighty apostle. ఒక బలమైన అపోస్తులుగా తయారైపోయాడు. To him, Jesus is asking, తనని యేసే ఇలా అడుగుతున్నాడు, do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Why? ఎందుకని? Jesus knew this faith will protect the love. ఆ యొక్క విశ్వాసం తన ప్రేమని కాపాడుతుందని యేసయ్యకి తెలుసు. We read in 1 Timothy chapter 1 and verse 5. మొదటి తిమోతి 1:5 మనం ఏం చదువుతామంటే, Yeah, there's a love is there. అక్కడ ఒక ప్రేమ ఉంది. And before that love, the sincere faith. ప్రేమ కంటే ముందు A sincere faith. నిష్కపటమైన విశ్వాసం. Yeah, sincere faith. నిష్కపటమైన విశ్వాసం. But the goal of our instruction is love from a pure heart, a good conscience, and a sincere faith. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. You would have lost your even a pure heart. నీ యొక్క పవిత్ర హృదయాన్ని నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు. You would have lost a good conscience. మంచి మనస్సాక్షిని కూడా పోగొట్టుకుని ఉండొచ్చు. But still, one thing, if you have the faith, కానీ ఒక్క విషయం, నిష్కపటమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే, under that faith, ఆ ప్రేమ, ఆ విశ్వాసం కింద a little love, కొద్దిగా ప్రేమ, the delicate love, ఆ సున్నితమైన ప్రేమ is preserved. అది కాపాడబడుతూ. What is that love? ఏంటా ప్రేమ? I can go back. నేను తిరిగి వెళ్ళొచ్చు. I can go back to my father. నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళొచ్చు. Yeah, my servants may mock at me. నా సేవకులు నన్ను చూసి నన్ను Hey, హేళన చేయొచ్చు. you went with a lot of money. Are you coming back with a rugged cloth, with a stinky body? Are you coming back? ఏంటి నువ్వు చాలా డబ్బులతో పరిగెత్తుకుని వెళ్ళిపోయావు, నువ్వు బట్టలు చిరిగిపోయి కంపు కొడుతూ వాసంతో ఇక్కడికి వస్తున్నావా? Didn't your dad tell you many times, why did you go? మరి మీ నాన్నగారు నీతో చాలాసార్లు చెప్పలేదా, అయినా ఎందుకు వెళ్ళిపోయావు? He knew many servants will ask such question. చాలా మంది సేవకులు అటువంటి ప్రశ్నలు ఎడతారని తనకు తెలుసు. Many will laugh at me. చాలా మంది నన్ను చూసి నవ్వుతారు. But he saw the love of his father. కానీ తండ్రి యొక్క ప్రేమను మాత్రం I చూశాడు. will go back. నేను తిరిగి వెళ్ళిపోతాను, I will confess. నేను వెళ్ళి ఒప్పుకుంటాను. So he experienced. The father came running. కాబట్టి తండ్రి తన దగ్గరికి పరిగెట్టుకుంటూ రావడాన్ని He అనుభవించాడు. embraced him, కౌగిలించుకున్నాడు, kissed him. ముద్దు పెట్టుకున్నాడు. He did not wait until he washed himself and changed his dress. తను శుభ్రపరచుకుని తన బట్టలు మార్చుకునేంత వరకు కూడా నాన్న ఆగలేదు. As he was dirty, he accepted him as he అతను was. మురికితో వాసన కొడుతున్నప్పుడే తనని కుమారుడు And he could అంగీకరించాడు. not complete his confession. తను ఒప్పుకోవాలనుకున్నది కూడా తను పూర్తి చేయనివ్వలేదు. He had a big list. తన దగ్గర పెద్ద జాబితా అని చెప్పడానికి. No, you are my son. లేదు నువ్వు నా కుమారుడివి. That's the love of the father. అది తండ్రి యొక్క ప్రేమ. Peter found out that love.
పేతురు ఆ ప్రేమను కనుగొన్నాడు. Like the prodigal son came running, Peter came running to Jesus. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి దగ్గరికి తిరిగి పరిగెట్టుకుంటూ వచ్చాడు, అలాగే పేతురు కూడా పరిగెట్టుకుంటూ యేసు Might దగ్గరికి be వచ్చాడు. when in his backslidden time, Peter would have remembered the story of Jesus, the story of the prodigal son told by Jesus. అలా వెనక్కి దిగజారిపోయిన సమయంలో పేతురు బహుశా యేసయ్య చెప్పిన ఈ తప్పిపోయిన కుమారుడు కథను గుర్తెచ్చుకుని ఉంటాడు. Oh, Jesus told that prodigal son was running back and the father came and running and hugging him. మరి యేసయ్య చెప్పాడు కదా, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు తండ్రి Maybe Jesus told it for my sake. యేసయ్య నా కోసమే కదా I will చెప్పాడు, go. నేను తిరిగి వెళ్ళిపోతాను, I will go running. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. He came and met the resurrected Jesus. కాబట్టి పునరుద్ధానుడైన యేసయ్యని వచ్చి కలుసుకున్నాడు. And Jesus had Peter in his mind. యేసయ్య మనసులో పేతురు ఉన్నాడు. Read John chapter 20. యోహాను సువార్త 20వ అధ్యాయం He చదవండి. is telling, పేతురుతో అంటున్నాడు, go and tell the disciples and Peter. వెళ్ళి శిష్యులతో అలాగే పేతురుతో చెప్పండి అని యేసయ్య చెప్తున్నాడు అక్కడ. Peter is also a disciple. మరి పేతురు కూడా శిష్యుడే కదా. But why Jesus should specially mention about Peter? కానీ పేతురు గురించి ఎందుకు ప్రత్యేకంగా ఆయన నొక్కి చెప్పాలి? Because Peter would have thought, I have lost my qualification as a disciple. Might be it is not for me. So Peter should not stay back. He should also come. మరి పేతురు అనుకుని ఉండొచ్చు, నేను శిష్యులకు ఉండాల్సిన లక్షణాలన్నీ కోల్పోయానని చెప్పి భావిస్తుంటాడు కాబట్టి పేతురు కూడా తిరిగి రావాలని ఆ విధంగా My చెప్పాడు. dear brothers and sisters, నా ప్రియ సహోదరి is సహోదరులు, there anybody who has gone back to the Lord, back from the Lord? ప్రభువు నుంచి ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? Like Jesus told, go and tell Peter and disciples. ఎలాగైతే యేసయ్య పేతురికి మరియు శిష్యులకి చెప్పమని చెప్పాడు, Today అలాగా God is telling your name, calling you by your name. ఈ దినం ప్రభువు మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాడు. Come back to him. ఆయన దగ్గర తిరిగి రండి. Lord, I have lost in my flesh. ప్రభువా, నా మాంసంలో నేను కొట్టుకుని పోయాను, I have lost in my sin. నా పాపంలో నేను కొట్టుకుని పోయాను. I have removed all the garrisons in my eyes, in my ears, in my thoughts, in my heart. ప్రభువా, నా యొక్క చెవుల్లో, నా ఆలోచనలో, నా హృదయంలో, నా కళ్ళలో ఉన్న ఆ దండులన్నింటినీ తీసేశాను. Allowed the Edomites, allowed the flesh to conquer and boast. ఆ ఏదోమీల్ని అంటే ఆ మాంసాన్ని నా మీద అధిగమించి నన్ను జయించేటట్లుగా నేను అనుమతించాను. But Lord, I come back to you. కానీ ప్రభువా, నేను నీ దగ్గర తిరిగి వస్తున్నాను. I want to crucify my flesh. నా యొక్క మాంసాన్ని సిలువేయాలనుకుంటున్నాను. Like David put garrisons in all the places. ఎలాగైతే దావీదు ఆ ప్రదేశం అందంతటా దండులు మించాడో, When you put garrison in all these places, ఈ అన్ని ప్రదేశాల్లో మీరు కూడా దండులు పెట్టినప్పుడు God will be with you. అప్పుడు దేవుడు మీతో పాటు ఉంటాడు. It is mentioned God was with David. అక్కడ అది ప్రస్తావించబడింది, దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. God will be with you. అదే దేవుడు నీతో తోడు You can be a victorious person. నువ్వు జయం పొందిన వ్యక్తిగా You ఉండొచ్చు. can glorify God. నువ్వు దేవుని మహింపరచొచ్చు. You are important for God. నువ్వు దేవునికి చాలా ప్రాముఖ్యమైన వాడివి. Yeah, you can be a blessing. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. Lord, fulfill your plan for my purpose. ప్రభువా, నా ఎడలో ఉన్న నీ ఉద్దేశాలు నెరవేర్చు ప్రభువా. I want to glorify you, Lord, by fulfilling your purpose for my life. ప్రభువా, నా జీవితం పట్ల ఉన్న నీ ఉద్దేశాలు నెరవేర్చి నిన్ను మహింపరచాలనుకుంటున్నాను. Susanna Wesley says, సూజన్న వెస్లీ విధంగా అంటుంది ఆవిడ. you know, Susanna Wesley is the mother of John Wesley and Charles Wesley. సూజన్న వెస్లీ అనే ఆమె జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీకి ఆమె తల్లి. She says, ఆమె ఈ విధంగా చెప్తుంది, whatever weakens your reasoning. Weakens means weak, makes weak. నాకు వ్యతిరేకం, నన్ను బలహీనపరిచే ఏవైతే నువ్వు పైకి లేపుతూ ఉన్నావు నాకు వ్యతిరేకంగా, Your clear thinking నీ యొక్క is made weak. నీ యొక్క స్పష్టమైన ఆలోచన బలహీనపరచబడింది. Because Peter says, పేతురు అంటున్నాడు, be sober minded. Devil is coming like a lion to devour you. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, ఎందుకంటే అపవాది గర్జన సింహంలో ఎవరిని మింగుదామని వస్తున్నాడు అని చెప్తున్నాడు. That is, you have to alert. కాబట్టి మీరు మెలకుగా ఉండాలి. The same clear mind కాబట్టి అదే స్పష్టమైన మనస్సు that will be weakened. అది బలహీనపరచబడుతూ ఉంటుంది. That's the meaning. దాని అర్థం అది, Whatever weakens your reasoning, మీ యొక్క ఆలోచనలు లేకపోతే తర్కాన్ని ఏదైతే బలహీనపరుస్తూ ఉంటుందో, whatever impairs your tenderness of conscience, నీలో ఆ యొక్క మనస్సాక్షికి ఉండే సున్నితాన్ని ఏదైతే బలహీనపరుస్తూ ఉంటుందో, whatever obscures the sense for God, దేవుని యొక్క ఉనికికి సంబంధించిన ఆ యొక్క భావం లేకుండా ఏదైతే తీసివేస్తూ ఉంటుందో, and whatever takes away the desire for spiritual things, ఆత్మీయ విషయాల పట్ల ఉండే కోరికని ఏదైతే తీసివేస్తుందో, anything that increases the authority of the flesh over the spirit, ఆత్మకు వ్యతిరేకంగా మాంసానికి ఏదైతే బలాన్ని ఇస్తూ ఉంటుందో, that to you becomes sin. దానికి నువ్వు That to you it becomes sin. అది నీకు పాపం అవుతుంది. Yeah. Anything that increases the authority of the flesh over the spirit, ఆత్మకు వ్యతిరేకంగా మాంసానికి యొక్క అధికారాన్ని ఏదైతే పెంచుతుందో అది anything నీకు which పాపం makes అవుతుంది. Edomite to rule over Israel, ఏదోమీయులు ఇజ్రాయెల్ మీద ఏలుబడి చేయడానికి వస్తున్నారు, that is sin. అది పాపం. అక్కడ That's the work of the flesh. అది మాంసం యొక్క కార్యం. అది Let us commit our life to God. మన యొక్క జీవితాలు దేవునికి అప్పగించుకుందాం.
Shall we pray? ప్రార్థించుకుందామా? Our dear Father, మా ప్రియ తండ్రి, you have planned for our lives, Lord. మా జీవితాల పట్ల నీకు ప్రణాళికలు ఉన్నాయి. Fulfill that plan ఆ ప్రణాళికలు నెరవేర్చండి. and fulfill that purpose. ఆ ఉద్దేశాలను నెరవేర్చండి. We want to live for you. మేము మీకోసం జీవించాలనుకుంటున్నాం. We don't want the flesh to have authority over our spirit, Lord. ప్రభువా, మా ఆత్మకి వ్యతిరేకంగా మాంసాన్ని అధికారం కలిగి ఉండడానికి మేము We want ఇష్టపడలేదు. to keep it always subject under the obedience of Christ. క్రీస్తుకు ఎల్లప్పుడూ అది విధేయత చూపించినట్లు లోబర్చాలనుకుంటున్నాం. Glorify your name. మీ నామను మహింపరచుకోండి. Be with us, Lord. మాతో పాటు ఉండండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.